వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, మళ్ళీ వైసీపీకి ఒక భారీ షాక్ తగిలిందని వినిపిస్తుంది సార్. అంటే జనసేనలోకి వైసీపీ నుంచి ఒక ఎంపీ అయితే వెళ్తున్నారు అని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ లో అయితే గుసగుసలు జరుగుతున్నాయి, చర్చ జరుగుతుందని అయితే మనకు వినిపిస్తుంది. అసలు ఎవరు ఆ ఎంపీ సార్? ఒకటేంటంటే 22 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఆ 22 మంది ఎంపీల్లో 19 మంది ఎంపీలు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, రకరకాల కారణాలతో అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. మరి కొంతమందినేమో జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటున్నారు, రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ గ్రాఫ్ బాగలేదు కాబట్టి గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది. టోటల్ గా 25 మంది ఎంపీలు ఎంతమందిని మారుస్తారు, మళ్ళీ ఎంతమందికి సిట్టింగ్లకి అవకాశం ఇస్తారు అనేది చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది. ఇప్పటికే 3 ఎంపీలు అయితే పక్కన పెట్టేశారు. మిగిలినటువంటి ఎంపీలేమో వాళ్ళు రకరకాల కారణాలతోటి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఆల్రెడీ ఇప్పుడు గోరంట్ల మాధవని హిందూపురం ఎంపీ ఆయన్ని ఆల్రెడీ పక్కన పెట్టేశారు. సో అలాగే కొంతమంది ఎంపీలని పక్కన పెట్టేశారు. ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని కూడా పక్కన పెట్టేశారు. సో ఇవన్నీ చూస్తుంటే పరిస్థితులు ఉన్నటువంటి ఎంపీలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. అలాంటి జాబితాలో ఇప్పుడు బాలశౌరి కూడా ఉన్నారు. సో మిగిలినటువంటి ఎంపీలకి బాలశౌరికి ఏంటి డిఫరెంట్ అని అంటే అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటూ ఉంటాడు బాలశౌరి. పైగా ఆర్థికంగా కూడా చాలా బలమైనటువంటి ఎంపీ ఆయన. సో సామాజిక వర్గం పరంగా కూడా కాపు సామాజిక వర్గం, ఇప్పుడు జనసేన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను గంపగుత్తగా ఆ పార్టీ ఓన్ చేసుకోబోతుంది అనేది ఇప్పుడు వినిపిస్తోంది. ఆ క్రమంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లు ఆకర్షించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ముద్రగడ పద్మనాభంని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వంగవీటి రాధాని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవైపు ముద్రగడ పద్మనాభం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ వంగవీటి రాధా నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. ఇలాంటి సందర్భంలో బాలశౌరి లాంటి ఎంపీ ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన. సో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరుతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో బాలశౌరి ఇప్పుడు జనసేన పార్టీలో చేరి మచిలీపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా అనేది తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. దీంతో తాడేపల్లి కోర్టులో ఒక అలజడి అయితే మొదలైంది. దానికి కారణం ఏంటంటే, అలజడి మొదలు కావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి ఉంటే గనక గుడివాడలో కొడాలి వెంకటేశ్వరం అలియాస్ నాని కొంత బలంగా గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వినిపించేది. ఎందుకంటే కాపు కమ్మ సామాజిక వర్గాల ఈక్వేషన్ లో గెలవచ్చు అనేది ఆయన యొక్క ఆలోచన. కానీ ఇప్పుడు మొత్తం బూమరాంగ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుడివాడలో కూడా కొడాలి నాని ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు తాజా ఈక్వేషన్లు బట్టి కొంత చర్చ నడుస్తుంది రాజకీయాల్లో. దానికి కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గొలుసు పార్థసారథి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఎల్లుండి చేరతారు అంటున్నారు. సోమవారం మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియన్. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్లస్ ఆయన ఓట్ బ్యాంకును కూడా సామాజిక వర్గ పరంగా భారీగా తెలుగుదేశం పార్టీకి తను తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి బేసిక్ గానే బీసీ ఓట్ బ్యాంక్ చాలా బలంగా ఉంటుంది. అలాంటిది ఆ బీసీ ఓట్ బ్యాంక్ లో కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ చాలా బలంగా ఉంటుంది. ఒకవేళ కనుక 2019 ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యి ఉంటే ఆ మొత్తం కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పార్థసారథి రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బాలశౌరి జనసేన పార్టీలో చేరి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేసి గొలుసు పార్థసారథి గుడివాడకు వచ్చి ప్రచారం చేసి యాదవ సామాజిక వర్గం ఓట్లు కనుక తెలుగుదేశం పార్టీ వైపు తిప్పితే అప్పుడు గుడివాడలో కొడాలి వెంకటేశ్వరం అలియాస్ నాని గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి తాజా ఈక్వేషన్. ఇదే అంశం మీద తాడేపల్లి ప్యాలెస్ లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి చర్చ. అసలు బాలశౌరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సహజంగా బాలశౌరి ఇలాంటి నిర్ణయం తీసుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ గా ఉంటారు. పైగా వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త ఆయన. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి అండదండలు కూడా ఆయనకు ఉన్నాయి. ఆయన పార్టీని వీడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ పైగా ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు బాలశౌరి
ఆ పార్టీని వీడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకనంటే బాలశౌరి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఆయన అభిమానులు ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ ఆయన ఇంతకుముందు 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు, అక్కడి నుంచి పంపించారు. ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేది ఇప్పుడు బాలశౌరికి సంబంధించినటువంటి వ్యక్తిగత అభిమానులు, వ్యక్తిగతంగా ఉండేటువంటి శ్రేయోభిలాషులు చేసినటువంటి సర్వేలో ఉండేటువంటి సారాంశం. సో ఆ సారాంశాన్ని బేస్ చేసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి వెళితే కనుక మచిలీపట్నం నుంచి మరోసారి గెలవచ్చు అనేది ఆయన యొక్క ఆలోచనగా ఉంది. దాంతో పాటు జనసేన పార్టీలకి ఇప్పుడు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంది. మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఎక్కువ కాన్స్టిట్యున్సీల్లో కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎలాగో సాలిడ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది ఈసారి. సో కాపు కమ్మ సామాజిక వర్గాల ఈక్వేషన్ లో ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి ఒక బలమైనటువంటి టాక్ వినిపిస్తూ ఉంది. అందుకే విజయవాడ సెంట్రల్ నుంచి కానీ లేదంటే విజయవాడ ఎంపీ స్థానం నుంచి కానీ ఎవరిని నిలబెట్టాలి అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీరియస్ గా కసరత్తు జరుగుతుంది. ఇప్పటి వరకు విజయవాడ ఎంపీగా ఎవరిని నిల్చోబెట్టాలి అనే దాని మీద ఒక క్లారిటీకి రాలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో పీవీపీ పోటీ చేశారు. పీవీపీ ఇప్పటి వరకు కూడా ఆయన మళ్ళీ విజయవాడ తెర మీద కనిపించలేదు, రాజకీయ తెర మీద. మళ్ళీ నిన్ననే ఒక ట్వీట్ చేయడం జరిగింది పొట్లూరి వరప్రసాద్. అక్కడ కేసినేని నాని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారు, ఆయన తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పినటువంటి టాక్ వచ్చినటువంటి క్రమంలో ఇమీడియట్ గా పీవీపీ మళ్ళీ ట్విట్టర్ వేదికగా చేసుకొని కేసినేని నాని గురించి ఆయన అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కనుక చూస్తుంటే విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు కూడా తేలినటువంటి పరిస్థితి. ప్లస్ కన్సూమర్ లో అభ్యర్థి కూడా కనిపించట్లేదు. ఒకనొక సందర్భంలో వల్లభనేని వంశీకి అక్కడ అవకాశం ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది అని కూడా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి కూడా వినిపించింది. సో ఇప్పుడు బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు, జనసేనలో చేరబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం బయటకు వచ్చిన తర్వాత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఒక రకంగా షాక్ తగిలినట్టయింది. ఒక రకంగా ఇది అనూహ్యమైనటువంటి పరిణామం కింద కూడా చెప్పుకోవచ్చు. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించినటువంటి పరిణామం కింద కూడా దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇది నిజమైతే ఇది కేవలం ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది మాత్రమే అని చెప్పి మనం ప్రస్తుతం విశ్లేషణ చేసుకోవాలి. బాలశౌరి అయితే ఒక నిర్ణయం తీసుకుని జనసేన పార్టీలోకి వెళ్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తోటి ఆయన ఒక అవగాహనకు వచ్చారని చెప్పి మాత్రం వినిపిస్తుంది. అటు జనసేన వర్గాల్లో వినిపిస్తుంది, అలాగే బాలశౌరి అభిమానులు కూడా అదే చెప్తున్నారు. అదే జరిగితే కనుక కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్ కింద మనం చెప్పుకోవాలి. దాంతో పాటు గుడివాడలో కొడాలి వెంకటేశ్వర అలియాస్ నానికి కూడా ఇది పెద్ద షాక్ కింద కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది అనేక లోక్సభ మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ బాలశౌరి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో కనుక చేరితే, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గుడివాడలో సభ పెట్టినటువంటి సందర్భంగా అలాగే మచిలీపట్నంలో సభ పెట్టిన సందర్భంగా అటు కొడాలి నానికి కానీ ఇటు పేర్ని నానికి కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టి తీరుతారని చెప్పి ఒక శపథం చేశారు పవన్ కళ్యాణ్. ఆ శబ్దంలో భాగంగానే బాలశౌరిని ఆకర్షించారు, బాలశౌరిని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా బలహీనపడేటువంటి అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది ఒక పెద్ద షాక్ కింద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం తీసుకోవచ్చు, విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే సోషల్ మీడియా వేదికగా ఇది ప్రచారం జరుగుతుంది. బాలశౌరి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్తే మాత్రం ఇక ఆ పార్టీ కృష్ణా జిల్లాలో కోలుకునేటువంటి అవకాశం